అందరికీ నమస్కారం. ఏదైనా ముఖ్యంగా మొన్న నేను పోయిన గత వీడియోలో బీసీ సమస్యల గురించి మాట్లాడాను. అందులో ముఖ్యంగా కులగణన గురించి మాట్లాడాను. ఇప్పుడు అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్స్ 1993 నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ దినానికి కూడా కేంద్ర సర్వీసెస్లో కానీ స్టేట్ సర్వీసెస్లో కానీ 27% బీసీలు ఎందుకు గాను ఉద్యోగాలు పొందకుండా ఉన్నారు అనేదాన్ని కొద్దిగా మనం పరిశీలిద్దాం. 1993లో రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇందిరా సాహ్ని కేసు వేస్తే దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్రీమీ లేయర్ పెట్టింది. 27% అంటే రిజర్వేషన్స్ ఎలా వచ్చాయి? 27% అంటే 50% లిమిట్ చేసింది రిజర్వేషన్స్. కాబట్టి ఎస్సీలు 15%, ఎస్టీలు 7.5% రిజర్వేషన్స్ పొందుతున్న నేపథ్యంలో ఆ 22.5% తీసేస్తే 50లో నుంచి 27.5% వస్తుంది. దానివల్ల 27% ధృవీకరించడం జరిగింది. అయితే అప్పుడు క్రీమీ లేయర్ పెట్టారు. క్రీమీ లేయర్ అప్పుడు ఏమని పెట్టారు? క్రీమీ లేయర్ పరిమితిని సంవత్సరం ఆదాయము 2 లక్షలు ఉంటే అది క్రీమీ లేయరు వాళ్ళకు అని చెప్పి పెట్టారు. అంటే వాళ్ళు క్రీమీ లేయర్ పైకి వస్తారు. అయితే అక్కడ ఒక కీలకమైన ఇంకొక డెసిషన్ ఉంది. అదేమిటంటే క్రీమీ లేయర్లో ఉన్న బీసీలు వాళ్ళు రిజర్వేషన్స్లో జనరల్ కేటగిరీకి వస్తారు. వాళ్ళు బీసీలుగా ఉండరు, జనరల్ అయిపోతారు. ఇది ఒక కీలకమైన నిర్ణయము. ఇది ఒక కుట్రపూరితమైన నిర్ణయం. ఆ దినము ఎవరు కూడా దీన్ని అంత పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఉత్తరోత్తర ఎప్పుడైతే కనుక బీసీలు 7%కే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, అంటే 93లో అంటే అదొక 7 సంవత్సరాలు, ఇదొక 32 సంవత్సరాల తర్వాత కూడా బీసీల ఉద్యోగ అవకాశాల్లో ఓన్లీ 7% మంది రిజర్వేషన్స్ ద్వారా కేంద్ర సర్వీసులో ఉద్యోగాలు పొందగలిగారంటే అర్థమేమిటి? అయితే ఈ క్రీమీ లేయరు ఎంత కుట్రపూరితమో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేనేమి కోరుతున్నానంటే క్రీమీ లేయరు కింద ఉన్న బీసీలు లేనప్పుడు క్రీమీ లేయరు పైనున్న బీసీలకు బీసీ రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన కోటాను ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి క్రీమీ లేయర్ కింద ఉండే వాళ్ళంటే ఇప్పుడు 8 లక్షలు అండి, దాన్ని 15 లక్షలు ఉండమని చేయమని ఈశ్వరయ్య గారు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ అగ్రీ కాలే. నరేంద్ర మోడీ గారే, ఆయన ఒక ఓబీసీ, అగ్రీ కాలేదు. అయితే 8 లక్షలకే పెట్టాడు. ఆ 8 లక్షలు ఇప్పుడు 8 లక్షలు అంటే ఎంతని? 7 లక్షల చిల్లర, 70,000 అంటే కనుక 12,84, అది కూడా 6 వస్తుందన్నమాట. అంటే ఏమనర్థము? ఇప్పుడు 50,000 సంపాదించింది ప్రతి ఒక్క ఇప్పుడు బీదా బిక్కీలందరూ కూడా ఐఏఎస్ పరీక్షల్లో పాల్గొనాలంటే, నెగ్గాలంటే వాళ్ళకు వచ్చేసి ఒక ట్రైనింగ్ ఉండాలి,
తర్వాత ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరాలి, ఐఏఎస్కు ప్రిపేర్ కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఢిల్లీకి పోయి కానీ ఇక్కడ కానీ ఎక్కడో ఒకసారి లెటర్ రాయాలి, పరీక్షలు రాయాలి. పరీక్షలు రాసి పాస్ కావాలి. దాని తర్వాత ఇంటర్వ్యూలు కూడా చాలా గుణమాలు. ఈ విధంగా బీసీలను ఎక్కడెక్కడ గండి కొడుతూనే వచ్చారు. అయితే దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే ఓన్లీ సుప్రీంకోర్టే. ఎందుకంటే 50% కుదించింది కదా, కుదించిన తర్వాత 27% బీసీలకి ఇవ్వాలి కదా. వాళ్ళు నువ్వు క్రీమీ లేయర్ పెట్టావు, ఓకే. క్రీమీ లేయర్లో ఎప్పుడైతే కనుక నీకు క్యాండిడేట్స్ అవైలబిలిటీ లేనప్పుడు అది బీసీ రిజర్వేషన్స్ను క్రీమీ లేయర్ పైనుండే వాళ్ళకి ఇవ్వాలి, కానీ జనరల్కి ఎట్లా పోతుందండి? ఎంత కుట్రపూరితం చూడండి. జనరల్కి పోతే ఆ 15% కూడా దీంట్లో కలిసి, మనం కూడా దాంట్లో కలిసి, మన పర్సంటేజ్ కూడా దాంట్లోకి పోయి ఏమిటండి ఇది? మళ్ళీ రిజర్వేషన్స్ ఏమో బీసీలకు ఇచ్చాం. ఇది ఇప్పుడు చెప్పుకునే దానికి మాత్రమే. అందువల్ల నేనేమి కోరుతున్నానంటే ఇప్పుడు కులగణన గురించి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతున్నాడు. కులగణన మొట్టమొదట దాని గురించి మాట్లాడిందే ఈ రామకృష్ణయ్య గారే. ఇప్పుడు కులగణన అని చెప్పేసి ప్రతి ఒక్క నాయుడు మా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉధృతంగా తయారైపోయింది ఈ ఉద్యమం అనేది కులగణన మీద. అట్లనే ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు క్రీమీ లేయర్ కింద ఉన్న బీసీలు లేకపోతే కేంద్ర సర్వీసుల్లో కానీ రాష్ట్ర సర్వీసుల్లో కానీ క్రీమీ లేయర్ పైనున్న బీసీలకు మాత్రమే ఇవ్వాలి బీసీ సీట్లు. బీసీ రిజర్వేషన్ కోటా కింద ఉద్యోగాలను క్రీమీ లేయర్ కింద ఉన్న వాళ్ళు లేకపోతే క్రీమీ లేయర్ పైనున్న బీసీలకు మాత్రమే ఇవ్వాలి, కానీ జనరల్లో వీళ్ళని కలపకూడదు అనే దాని మీద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మేము లీగల్గా కూడా దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ వేస్తాం. ఎందుకంటే అది యాక్చువల్గా ఈ జడ్జిమెంట్ వచ్చేసి 9 జడ్జెస్ బెంచి అప్పుడు. అందువల్ల దీనికి నేను ఒకటే ఇది, కేంద్ర ప్రభుత్వం కనుక రాహుల్ గాంధీ గారు వస్తే ఆయన పట్టుకొని ప్రపోర్షనేట్లీ రిజర్వేషన్స్ను పెంచుతామన్నాడు కాబట్టి, మనం ఈ క్రీమీ లేయర్ను కూడా ఎత్తేస్తామని చెప్పాడు కాబట్టి, ఈ క్రీమీ లేయర్ను ఎత్తేస్తే మనకు ప్రాబ్లమే లేదు. క్రీమీ లేయర్ని ఎత్తేయకపోతే సుప్రీంకోర్టు అడ్డుపడితే అప్పుడు మనం ఏం చేయాలంటే క్రీమీ లేయర్ కింద ఉండే వాళ్ళు లేకపోతే కనుక పైన ఉండే వాళ్ళు క్రీమీ లేయర్ పైనుండే బీసీలకు, క్రీమీ లేయర్లో ఉన్న బీసీలకు మాత్రమే ఈ బీసీల కోటాలో ఉన్న ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రపోజలు, ఒక బిల్లు పార్లమెంట్లో పెట్టి ఉభయ పార్లమెంట్లో పాస్ చేసి దాన్ని చట్టం చేసేసారంటే కథం. ఇంకా సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఇప్పుడు 10% రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారు ఆ విధంగానే మనము క్రీమీ లేయర్ కింద ఉన్న లేకపోతే పైన ఉండే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బీసీ కోటాలు. అందువల్ల ఇది ఒక కుట్రపూరితమైన చర్యగా నేను భావిస్తున్నా. ఇది చాలా ఆలోచన చేసి సుప్రీంకోర్టు చాలా పగడ్బందీగా అప్పుడు ఈ జడ్జిమెంట్ని ఇచ్చింది. దీన్ని మనం అందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకటే ఇది, రివ్యూ అంటే 11 జడ్జెస్ బెంచ్కి పోవాలి కాబట్టి, వాళ్ళు కూడా తానా తందానా అంటారు కాబట్టి, మనం ఒకటే ఎవరైతే కనుక నాయకుడు బీసీలకు ఉద్ధరిస్తానని నడుముగా బిగించి ప్రతి రాష్ట్రంలో తిరిగి చెప్తున్నాడో ఆ నాయకుడు రాహుల్ గాంధీ గారికి మనము బీసీలమందరం కలిస్తే, ఒకటే మాట చెప్తున్నా, బీసీలమందరము కలిస్తే ఈ దేశంలో రాజ్యం మనదైనా కూడా మనము ఏమేమి చేయాలా బీసీలకు అనేది మనం చేసుకోవచ్చు. కానీ అలా కాని పక్షంలో ఏ నేత అయితే బీసీలకు నేను మేలు చేస్తానని చెప్పేసి బీసీల సమస్యలను భుజానికి ఎత్తుకొని దేశమంతా తిరుగుతున్నాడో, పార్లమెంట్లో బాగా వాదిస్తున్నాడో, ఆ నాయకుడిని కనుక ప్రైమ్ మినిస్టర్గా మనము తీసుకురాగలిగామంటే, మనం అనుకుంటే తీసుకురావచ్చు, గ్యారంటీ అది మాత్రం మనం అనుకున్నాం. కులగణన చేయనని బీజేపీ చెప్పింది కాబట్టి మనం అనుకున్నాం. 303 నుంచి 240కి తీసుకొని వచ్చాం. ఈసారి కనుక మనం మన సమస్యల మీద మళ్ళా మనం చేయాలనుకుంటే ఒకటేసారి
240 నుంచి బీజేపీని 100 లోపునే తీసుకురాగలం. ఇది మాత్రం నేను చెప్తున్నా బీసీలకు. బీసీలారా చైతన్యం కాండి. బీసీల సమస్యలను ఒక్కొక్క సమస్య నేను చెప్తాను మీకు. ఆ సమస్యల్లో తిరకాసి ఏముంది అనేది కూడా చెప్తాను. దానికి విరుగుడు ఏమైనది కూడా చెప్తాను నేను. కాబట్టి మీరందరూ ఈ సమస్యను కూడా భుజాలకు ఎత్తుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఉద్యోగాలలో ఉద్యోగ రంగాల్లో మనకు కీలకమన్నమాట ఇది. ఈ రెండిట్లో మనం సాధించగలిగితే మన పిల్లలు అభివృద్ధి చెందుతారు, బీసీలు అభివృద్ధి చెందుతారు. ఇది చెప్తూ ఈ సమస్యకు ఒక ముగింపు పలుకుతూ నేను నా వ్యూస్ను సమాప్తం చేయదలుచుకున్నాను. నమస్తే. జై హింద్, జై తెలంగాణ. నమస్తే.